టెనెంట్ ఎప్పటికీ ఓనర్ కాలేడు. 4 ఏళ్లుగా ఉన్నా, 40 ఏళ్లుగా ఉన్నా, 400 ఏళ్లుగా ఉన్నా టెనెంట్ ఎప్పటికీ ఓనర్ కాలేడు. తాను అద్దెకుంటున్న ప్రాపర్టీ మీద ఓనర్షిప్ని టెనెంట్ ఎప్పటికీ క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన క్లియర్ ఆర్డర్స్ ఇవి. చాలామంది అనుకుంటూ ఉంటారు, 12 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఒక ఇంట్లో మనం అద్దెకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇంటిపై యాజమాన్య హక్కు మనకు వచ్చేస్తుంది అని. అలా వాళ్ళు అనుకోవడానికి ప్రధానమైన కారణం లిమిటేషన్ యాక్ట్ 1963. ఈ యాక్ట్ ఏం చెప్తోంది? ఒక వ్యక్తి ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో యజమాని అనుమతి లేకుండా ఒక 12 ఏళ్ల పాటు అలాగే కంటిన్యూస్గా ఉంటూ హాస్టైల్గా, అంటే ఆయనకి విరుద్ధంగా వ్యవహరిస్తూ శత్రుత్వాన్ని పెంచుకుంటూ అలాగే ఉంటే గనక అప్పుడు ఆటోమేటిక్గా 12 ఏళ్ళు దాటితే ఆ ప్రాపర్టీగా తను హక్కుదారుడైపోతాడు అని చెప్పి. అందుకే చాలామంది ఓనర్లు 10 ఏళ్ళు దాటిందంటే కిరాయిదారుని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. లేకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి 12 ఏళ్ళు దాటింది నేనే దీనికి ఓనర్ అని ఎక్కడంటారు అని భయం. కానీ ఇప్పుడు అలా అనడానికి వీలు లేదు. చాలామంది టెనెంట్స్ యాక్ట్లోని లొసుగుల్ని వాడుకుని అడ్వర్స్ పొసెషన్ అనే ప్రావిజన్ని వినియోగించుకుని ఆ ప్రాపర్టీని సొంతం చేసేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికీ కోర్టులో ఎన్నో కేసులు నడుస్తూ ఉంటాయి. కానీ ఇకపై అలా చేయడానికి కుదరదు, అది సాధ్యం కాదని చెప్పింది సుప్రీంకోర్టు. ఒక ప్రాపర్టీ మీద యాజమాన్య హక్కు పొందాలి అంటే అసలు ఆ ఓనర్ అనుమతి లేకుండానే వీళ్ళు అక్కడ నివసిస్తూ ఉండాలి. కానీ అది సాధ్యం కాదు కదా. ఒక ఇంట్లో అద్దెకుంటున్నామంటే ఆ ఓనర్ అనుమతితోనే, ఆ రెంటల్ అగ్రిమెంట్తోనే ఉంటాం. కాబట్టి ఏ రకంగా చూసినా ఆ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ వీళ్ళకి టెనెంట్స్కి లభించదు. జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ కేసులో వచ్చిన ఈ తీర్పుతో యజమానులందరికీ పెద్ద ఊరట లభించినట్టయింది. ఈ కేసు ఢిల్లీలోని ఒక చిన్న నివాస గృహంలో స్టార్ట్ అయింది. విష్ణు గోయల్ అనే ఒక అద్దెదారుడు ఒక ఇంట్లో 30 ఏళ్లుగా అద్దెకుంటున్నాడు. అయితే 12 ఏళ్లుగా ఇంట్లో నేను అద్దెకుంటున్నాను కాబట్టి లెక్క ప్రకారం ఆ ఇంటికి నేను ఓనర్ని అయిపోయాను అని వాదించాడు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. పర్మిసివ్ పొసెషన్ కెన్ నెవర్ బికమ్ ఓనర్షిప్ అని క్లియర్గా చెప్పింది. అంటే యజమాని అనుమతితో ఆ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి ఎప్పటికీ ఆ ఇంటికి ఓనర్షిప్ని క్లెయిమ్ చేయలేడు, ఓనర్ అవ్వలేడు అని చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు పాత తీర్పుల్ని కూడా ప్రస్తావించింది. సో జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ కేసుతో ఏళ్ల తరబడి సాగిన అద్దె యాజమాన్య గందరగోళానికి ముగింపు పలికినట్టయింది. ఇది యజమానులందరి విజయం అంటోంది ఆల్ ఇండియా ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్. సో ఇక నుంచి ఏళ్ల తరబడి ఒక వ్యక్తికి ఇంటిని అద్దెకి ఇవ్వాల్సి వచ్చినా ఎలాంటి చీకు చింత లేకుండా, అభద్రతా భావం లేకుండా హ్యాపీగా అద్దెకి ఇచ్చుకోగలుగుతాం అని చెప్పింది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు, క్రెడాయి కూడా ఈ తీర్పుని స్వాగతించాయి. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచి పాత భవనాల పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందని భావించాయి. సో ద ఫైనల్ టేక్ ఇస్, సుప్రీంకోర్టు చెప్పినట్టు, a tenant can never become the owner of a rented property.